మేమైతే ఓషన్ పార్క్ వచ్చేసాము. ఈ ఓషన్ పార్క్ మాత్రం మా ఆయన గారు పనిచేసే ఆఫీస్ లో ఎండి వాళ్ళదనమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియో మా ఆయన గారు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మేము కూడా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్దామని అయితే అనుకున్నాము. సో అందుకని మా ఆయన కంటిన్యూ చేస్తారు వీడియో. అందరం అయితే డ్రెస్సులు అయితే ఇంటి నుండి తెచ్చేసుకున్నాం. ఇంకా అయ్యే చేంజ్ చేసేసుకుంటున్నాము. ఇంకా ఆయన మాట్లాడటానికని వెళ్ళారనమాట టికెట్స్ కోసం. ఈ గ్యాప్లో మేము ఇట్లా కవర్ చేసేసాం. ఇంకొండ అందరం డ్రెస్ చేంజ్లు అయితే చేసేసుకున్నాం. అత్తయ్య గారు ఎట్లా దగ్గర కాబట్టి చేంజ్ చేసుకోలేదు. మావయ్య గారేమో ఉన్న లగేజ్ లోపల పెట్టేస్తున్నారు. వీళ్ళ ఎండి సార్ వాళ్ళదా అని చెప్పాము కాబట్టి ఫ్రీగా ఇచ్చారనమాట టికెట్స్. ఇంకా అందుకనే ఇంకా సంవత్సరానికి ఇద్దరికి ఇస్తారు. ఏముందిలే ఇంకా మేము అందరం తెలిసిన వాళ్ళమే కదా అని ఇంకా అందరికీ ఇచ్చేశారు. అంటే ఆఫీస్లో వాళ్ళకైతే ఫ్రీయే, ఇంకా మాకు మాత్రం అందరం తెలిసిన వాళ్ళమే కదా అని ఇచ్చారనమాట. ఇంకా వెళ్తున్నాం. అయితే పెద్దగా జనాలు లేరనమాట. ఆదివారం అయినా కూడా కొంచెం తక్కువ ఉన్నారు. ఎంట్రన్స్ అయితే ఇటంట. ఇంకా మేము పార్కింగ్ చేసుకొని కారు అన్ని లగేజ్ అన్నీ పెట్టేసుకొని వెళ్తున్నాం. ఇది ఏ ఏరియానో నాకు అంత ఐడియా లేదు. గూగుల్లో సెర్చ్ చేయండి, అది మ్యాప్స్లో సెర్చ్ చేయండి, లేదంటే మా వారైనా చెప్తారు వీడియోలో. అవుట్లుక్ అయితే ఇట్లా ఉండే. స్టెప్స్ ఇన్ని ఉన్నాయి, ఎక్కుతున్నా. రిక్కీ గారు కూడా వచ్చేలోనే ఉన్నాడనమాట. ఆయన ఆల్రెడీ మాట్లాడేశారంట, పిలుస్తున్నారు లోపలికి. వెళ్తున్నాం. ఇది లోపల ఇన్స్ట్రక్షన్స్ సంథింగ్ ఏవో ఇచ్చారు. ఎంప్లాయీ లంచ్ బ్రేక్ అంటే ఎంప్లాయీస్ గురించి. ఇక్కడ టికెట్స్ కొనుక్కున్నా ఫ్రీగా వెళ్ళినా ఈ చేతికి ఈ బ్యాండ్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. అందుకనే మాకు కూడా వేస్తున్నారు. కాకపోతే వాటికి కలర్ వేరియేషన్ సంథింగ్ ఉన్నట్టు ఉందన్నమాట. ఇంకా అందరితో అందరం బ్యాండ్స్ వేయించుకోవడం అయిపోయింది. లోపలికి వెళ్తున్నాం. ఇదంతా ఆర్కిటెక్చర్ అంటే ఇట్లా సెట్ చేశారనమాట. ఇదంతా కిందేమో స్టాఫ్ పార్కింగ్ ఏరియా. టికెట్ కౌంటర్స్ అడల్ట్స్కి 650, చైల్డ్కి 500. ఇంకా చిన్న వాళ్ళకి అయితే అంటే అది అప్ టు కూడా ఉంది చూడండి, 4 to 6 హైట్ని బట్టి రేటు. వచ్చేసాము పరిగెత్తుకుంటూ. గ్యాంగ్ పరిగెత్తుకుంటూ వెళ్తాము. పిల్లలైతే మరి నా చేతికి బ్యాండ్ ఫ్రీ అయినా కూడా బ్యాండ్ కంపల్సరీ. ఎందుకంటే బ్యాండ్ లేకుండా కింద దిగనియ్యరు అనమాట. వెళ్తే తెలీదు. అదేమో కొలంబస్ టైప్ అనుకుంటా, పైకి కిందకి స్వింగ్. అది ఇగో ఇలాగా పైకి ఈ పైకి. ఈ ఎంట్రన్స్ చూడండి, ఓషియన్ పార్క్ అని. ఏనుగులు 2, పిల్లలు 2. ఒకటి నేను, ఒకటి వదిన. వెనక దక్షిత్, రిక్కి. అక్కడ ఏదో తిరుగుతానే ఉంది ఆల్రెడీ. బ్యాండ్ షూ ఇచ్చేసాను నేను ఆల్రెడీ. అదేంటి ఓకే. నేను ఫ్రీకి కూడా బ్యాండ్ కావాలి అంటే కొన్నా కూడా బ్యాండ్స్ కావాలి కండి. ఓకే, ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడా? చూపిద్దాం. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి పిల్ల మరి రాజు. ఇదే చెట్టు, కాకపోతే మాట్లాడదు. దగ్గరికి వెళ్తున్నా నేను. పిల్లలు దాన్ని చూసి వస్తున్నారు అన్నమాట. పిల్లమర్రి రాజు అని నవ్వుకుంటూ. ఇదేమో ఇట్లా ఇచ్చాడు. ఎక్కడికక్కడ ఇట్లా చిన్న బ్రిడ్జెస్ లాగా భలే ఇచ్చాడు. ఇక్కడ అక్కడ. అది గేమ్ అంతా ఇక్కడ కాదు, గేమ్ అంతా ఇక్కడే నడిచిందే ఏంటి ఏమన్నా? అవును, అది కూడా ఉంది. అవును. అక్కడేమో పాండా బొమ్మలు ఉన్నాయి. ఆడ అట్లా ఇచ్చారు పిల్లలు. నేను మ్యాక్సిమం జూమ్ చేసి ఇస్తున్నాను, ఎందుకంటే క్లారిటీ కోసం. అంత దగ్గరికి వెళ్తే మీకు వీడియో పెద్దదైపోయిద్ది అని చెప్పి. ఇంకా ఇది అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ నుండే డ్యాన్స్ ఆడుకుంటూ వెళ్తున్నారు, సాంగ్స్ వస్తున్నాయని. ఇంకా గేమ్స్ ఉన్నాయి. ముందైతే వాటర్ జోన్కి వెళ్ళిపోండి అన్నారు, ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది కదా, అక్కడ ఆడుకుంటారు అని. ఈ తర్వాత ఆడొచ్చాను. యాక్చువల్లీ పెద్దగానే ఉంది కానీ జూమింగ్ చేస్తే కానీ తెలియట్లా. దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ టైం అయిపోయిద్దిలే అని వెళ్ళట్లా. ముందు అయ్యాక ఇచ్చేద్దాం. ఇటేమో ఎంట్రన్స్. ఇదంతా ఎందుకో మరి క్లాత్ కట్టారు, తెలీదు. ఇదంతా ఏంటో ఏమన్నా సర్కస్ టైప్ జరిగిద్దా ఏంటండి? ఇక్కడ జరిగిద్దా?
లగేజ్లు తప్ప, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి ఫీడింగ్ బాటిల్స్, డ్రింక్ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న ఫుడ్ వాళ్ళకి మెయిన్ పెట్టుకోవాల్సినవన్నీ పెట్టేసుకుంటాం. డంపింగ్ కార్స్ అంట, ఫ్రీయే కాబట్టి అందరం ఎక్కేద్దాం. కాకపోతే పిల్లల్ని చూసుకోవడమే ఇబ్బంది. పోయినసారి మన ఎక్కాం మేము. వాటర్ రెయిన్ అంటారు, అది వాటర్ డ్యాన్స్, అదే రెయిన్ డ్యాన్స్ ఏదో ఒకటి, పేరు మర్చిపోయలేదు. వెళ్తూనే ఉన్నాం. అక్కడ క్యాంటీన్ కూడా ఉంది, ఫుడ్ కోర్ట్. జనాలు అయితే బాగానే ఉన్నారు, బ్రేక్ ఇచ్చి తింటున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఓషన్ పార్క్ అనే కాదు, ఏ గేమ్స్ అంటే ఏ వాటర్ గేమ్స్ ఉన్న చోట అయినా డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ. ఒకవేళ మీరు అది మెయిన్ నైట్ డ్రెస్సెస్ అనమాట, ఇట్లా టీషర్ట్ అండ్ ప్యాంట్, మనకు నచ్చిన డ్రెస్తో వెళ్ళి డ్యాన్స్లు ఆడతాం, తడుస్తాం అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ మనం తచ్చుకోలేదు అంటే ఇక్కడ అమౌంట్ ఇస్తే మనకి డ్రెస్సెస్ ఇస్తారనమాట. సో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ ఇచ్చేస్తే అమౌంట్ ఇచ్చేస్తారు. అట్లానే మనం వాల్యుబుల్స్ ఏమన్నా తచ్చుకొని ఉంటే లాకర్ కూడా మనకి రెడీగా ఉంటుంది. కావాలంటే లాకర్ కూడా ఎంతో కొంత పే చేసి మన వాల్యుబుల్స్ అందులో పెట్టుకోవచ్చు. అట్లానే ట్యూబ్స్ ఇలాంటివి ఏమన్నా రెంటల్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ రెయిన్ డ్యాన్స్ చూడంగానే టెంప్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అటు సైడ్ అన్నయ్య గారు అయితే డ్యాన్స్ వేస్తానే ఉన్నారు. ఇంకా రిక్కిని కూడా కాసేపు ఆడిద్దాంలే, వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ కదా అని చెప్పి వాడిని కూడా తీసుకెళ్ళి నేనైతే ఆడిస్తున్నాను. పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ అట్లా డివైడ్ చేశారు. జనాలు ఎక్కువ లేరు కాబట్టి అందరం కలిసే ఆడుకోవచ్చు, ఏం కాదు. జనాలు ఉన్నప్పుడు మాత్రం లేడీస్కి లేడీస్, జెంట్స్కి జెంట్స్ సపరేట్గా ఆడుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అన్ని మ్యూట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అన్ని సినిమా సాంగ్స్ వేస్తారు కదా, ఆ సినిమా సాంగ్స్ నేను పెట్టుకున్నానంటే నాకు కాపీ రైట్స్ పడి వీడియో మొత్తం ఎగిరిపోయిద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పి నేనైతే మ్యూట్ చేసి మ్యాక్సిమం డబ్బింగే చెప్తున్నాను. రిక్కీ అయితే మామూలుగా అట్లా ఆడతాడులే కానీ ఇదే ఫస్ట్ టైం కదా, పైగా నిద్రపోయి లేసాడు అనమాట. ఇంకా వదులుతుంటే వాడు దిగట్లేదు, అందుకనే నేనే ఎత్తుకొని డ్యాన్సులు ఆడుతూ ఉన్నాము. వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మాతో పాటు. కాకపోతే వాడిని మాత్రం ఎక్కువసేపు అట్లా తడవనీయలేదనమాట. జస్ట్ అలా కాసేపు ఒక 5 మినిట్స్ తడవంగానే తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసి అత్తయ్య గారికి ఇచ్చేసి నేనైతే వచ్చి మళ్ళీ కాసేపు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మామూలుగా అయితే రిక్కీ గారిని కింద వదిలినా బాగానే ఆడుకుంటాడు కదా, కొన్ని నీళ్ళే కదా ఉన్నాయి అని వదిలిపెడదాం అనుకున్నాం కానీ వాడైతే అసలు కింద దించితేనే ఏడుస్తున్నాడు. ఎందుకో చెప్పాను కదా, అంటే నిద్రపోయి లేచాడని చెప్పి. ఇంకా దాని ఎఫెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు, ఇంకా కింద వదులుతుంటే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అందుకనే నేను వదిన ఎవరో ఒకళ్ళం ఎత్తుకొని వాడిని కూడా కాసేపు అట్లా నీళ్ళల్లో ఆడిపించాము. ఇప్పుడు ఈ స్టేజ్లో నేర్పించకపోతే ఇంకా పెద్ద అయ్యే కొద్దీ ప్రతిదానికి భయపడుతూ ఉంటారని చెప్పి ఇంకా మేమైతే అట్లానే తీసుకెళ్ళాం, ఏం కాదులే అన్నట్టు. మళ్ళీ జలుబు చేసినా ఏముందిలే, ఓ టానిక్ వేస్తే అది తగ్గిద్దిలే అన్నట్టు ఇంక ధైర్యంగా ఉన్నాం అనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అంతైనా ఒరిజినల్ సాంగ్స్ ఉంటేనే దానికి వీడియో సెట్ అయ్యేది, కానీ తప్పక డబ్బింగ్ అయితే చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా కాసేపు తడవంగానే ముందు బయటకు వచ్చేసి కాసేపు రిలీఫ్ అయ్యి మళ్ళీ వెళ్ళి తడుస్తున్నాము, అట్లా ఎంజాయ్ చేసాము. ఇట్లా ఫ్రెండ్స్తో గ్రూప్ అండ్ గ్రూప్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక దక్షిత్ గారిని అండ్ రిక్కీ గారిని అయితే అత్తయ్య గారికి ఇచ్చేసాము. అత్తయ్య గారు చూసుకుంటూ ఉన్నారు, మేము మాత్రం మాకు సంబంధం లేదన్నట్టు హాయిగా అటు వెళ్ళి ఆడుకున్నాం అనమాట. ఎందుకంటే ఇలా బయటకు వచ్చిన ఒక్కరోజే కదా, మాకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఉండేది అన్నట్టుగా అత్తయ్య గారు కూడా ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అంటారు అనమాట. ఇంక అందుకని మేము హాయిగా ఆడుకుంటున్నాం. నార్మల్గా మా ఆయన్ని పిలిస్తే రాళ్లే కానీ ఎంతో బతిమలాడితే అట్లా వచ్చాడనమాట. ఇంకా డాన్సులు అంటే ఇంకా ఆయన అసలు సపోర్ట్ చేయట్లేదు, ఏదో నా పోరువు భరించలేక కొన్ని స్టెప్స్ అయినా వేసాడు అనుకోవాలి. కానీ రెయిన్ డాన్స్కి సంబంధించిన పాటలు కాకుండా ఈ నాగిని డాన్సులు అవి ఇవి అన్నీ పెట్టేసరికి ఇంకా వాటికే వేయాల్సి వచ్చింది. వచ్చినట్టు వేసాము. మేము అంత పెద్ద డాన్సర్స్ కాదు కాబట్టి మాకు ఎట్లా వస్తే అట్లా వేసాం. ఇంకా మావయ్య గారు అండ్ అత్తయ్య గారు అయితే రానని చెప్పేశారు. ఇంకా మావయ్య గారు వీడియో తీస్తున్నారనమాట, అత్తయ్య గారు అయితే పిల్లలిద్దరిని చూసుకుంటున్నారు. ఇంకా మేము మాత్రం ఇట్లా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చెప్పాను కదా, నార్మల్గా అయితే జెంట్స్ కటు లేడీస్ కిటు, కాకపోతే ఎక్కువ మంది లేరు కాబట్టి ఏం అనట్లేదు అనమాట. మేము ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయొచ్చులే అన్నట్టు ఇటు రమ్మని చెప్తే వాళ్ళు ఇంక ఇటు వచ్చి డాన్స్ వేస్తూ ఉన్నారు.
నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో వస్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అనుకుంటారు. కానీ మనకి సపోర్టింగ్ ఫ్యామిలీ ఉంటే గనక ఫ్రెండ్స్‌తోనే కాదు ఫ్యామిలీతో అయినా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ నాకు దొరికింది కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేనైతే ఈ ఓషన్ పార్క్‌కొచ్చాక అసలు వీడియోలు తీస్తున్నారా? తీయట్లేదా? అనేది కూడా పట్టించుకోవడం మానేసి హాయిగా ఎంజాయ్ చేశాను. కానీ మా ఆయన, మా వదిన, మావయ్య గారు, అత్తయ్య గారు వీళ్ళే వాళ్ళే వీడియో తీసి మాకు షేర్ కూడా చేశారనమాట. అంత ఎంజాయ్ చేశామనమాట. నేనసల యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను. అందులో పెట్టాలి అన్న థాట్ కూడా రాకుండా ఫ్రీగా ఎంజాయ్ చేశాం. మాకు ఏ స్ట్రెస్ ఉన్నా, ఏ టెన్షన్ ఉన్నా ఫ్యామిలీ మొత్తం కలిసాము అంటే ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ మా దగ్గర ఉంటది. అందుకనే మా ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా అంత హిట్ అవుతాయన్నమాట. మంచిగుంటాయి చూడండి. మా అందరి ఎనర్జీ లెవెల్స్ ఒక లెక్క అయితే, మా అన్నయ్య గారి ఎనర్జీ లెవెల్స్ ఇంకో లెక్క అనమాట. మేమందరం కలిసి ఎంత ఎంజాయ్ చేశామో, అన్నయ్య గారు ఒక్కళ్ళే అంత ఎంజాయ్ చేశారిక్కడ. యాక్చువల్‌గా మేమైతే రిపబ్లిక్ డే రోజు వెళ్ళామనమాట ఓషియన్ పార్క్‌కి. సో, ఆ పాట పెట్టారు. ఇంక వాటికి డాన్స్ ఏముంటది అన్నట్టు ఇంక జిందాబాద్‌లు కొట్టుకుంటా అట్లానే కాసేపు గెంతామనమాట. అయితే లాస్ట్ టైము అంటే లాస్ట్ ఇయర్ జలవిహార్‌కెళ్ళాం కూడా. అప్పుడైతే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని చెప్పి నేనైతే ఏది ఆడలేదు. ఆడాలన్న ఇంట్రెస్ట్ కూడా అప్పుడు అంత అనిపియలేదు. కానీ ఇప్పుడైతే ఏమి బాధ ఏవి లేవు కాబట్టి ప్రశాంతంగా ఆడుకుంటున్నాం అనమాట అందరం. ఇంకా ఈ పోయినసారి అన్నయ్య గారు గూడా లేరు. ఈసారి అన్నయ్య గారు గూడా ఉన్నారు. మా ఆయన అప్పుడు లేడు. ఇప్పుడున్నాడు. సో, ఇంక అందరం ఉన్నాం కదా అన్నట్టు ఇంత బాగా ఎంజాయ్ చేశాము. అయితే లాస్ట్ టైమ్ జలవిహార్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడైతే ఒక పర్సన్‌కి 800, 850 అట్లా తీసుకున్నట్టున్నారు గానీ, అక్కడికంటే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఎందుకంటే అక్కడ ఈ గేమ్స్ ఎక్కువ లేవనమాట. ఓన్లీ వాటర్‌కి సంబంధించినయే ఉన్నాయి. కానీ ఇక్కడైతే నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి. పైగా ప్రతి గేమ్ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు అన్నట్టయితే పెట్టారు. రీజనబుల్ కాస్ట్‌లో చాలా వర్తబుల్ అనిపిచ్చింది. ఎందుకంటే 650కి ఏమొస్తుంది, ఒక డే మొత్తం ఫుల్‌గా ఎంజాయ్ చేసాం మేమందరం అయితే. ఒక్క పర్సన్ అనే కాదు. ఎంతమంది వెళ్తే అంతమందికి 2 టైమ్స్ అలో ఇచ్చారు. అందుకనే ఇంత పెద్ద వీడియో, ఇంత మంచి వీడియో గూడా వచ్చింది. ఎప్పుడో మా రిసెప్షన్ అప్పుడు మేమందరం కలిసి ఇలా డాన్స్ ఏసాము. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇట్లా అందరం కలిసి మళ్ళీ డాన్స్ ఏస్తున్నాము. మావయ్య గారిని గూడా రమ్మని పిలిసాము. కానీ మావయ్య గారు రాలేదనమాట. ఇంక మేము ఫోర్స్ చేయలేదు. ఇంకా ఇక్కడితో రెయిన్ డాన్స్ అయితే ఆపేసి మిగిలినయి గూడా ఎంజాయ్ చేద్దామనైతే వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ స్లైడింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో గూడా ఒక 3, 4 మోడల్స్ అయితే ఉన్నాయి కానీ మేమైతే ధైర్యం చేయలేదు. కానీ అన్నయ్య గారు మాత్రం అన్నీ బాగా ఆడారు. మ మాకు మాత్రం ఎందుకో కొంచెం ఎక్కబుద్ధి కాలేదు. భయం అనిపిచ్చింది. ఇంక అందుకని మేమైతే ఎళ్ళలేదులే గానీ, ఇవన్నీ అయితే అన్నయ్య గారైతే బాగా ఎంజాయ్ చేశారు. ఈ స్లైడ్స్‌లో గూడా సింగిల్ పర్సన్‌కి ఉంది, కపుల్స్‌కి ఉంది అండ్ 3 పర్సన్స్‌కి గూడా ఉంది. అంటే ఎట్ ఏ టైమ్ 1 పర్సన్ లేదా 2 పర్సన్స్ లేదా 3 పర్సన్స్ అట్లా గూడా ఉందనమాట. అంటే 2 పర్సన్స్ ఎక్కే దాంట్లో సింగిల్ ఎక్కడానికి లేదు. 3 పర్సన్స్ ఎక్కే దాంట్లో సింగిల్ ఎక్కడానికి లేదు. అట్లా ఎంత కౌంట్ ఉంటే అంతమందే ఎక్కాలి. అంటే పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! వాళ్ళతో అయినా ఎక్కచ్చు. అంటే సోలోగానే వెళ్ళే వాళ్ళు గూడా ఉంటారు గాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ మాత్రం మా అన్నయ్య గారికి ఎక్కాలని చాలా ఇంట్రెస్ట్ ఉందనమాట. నన్ను అడిగారు, వదినని అడిగారు, మా ఆయన్ని అడిగారు, మావయ్య గారిని గూడా అడిగారు. కానీ మేమెవ్వరం అయితే ధైర్యం చేయదలుచుకోలేదు. ఎందుకంటే కొంచెం భయమే అనిపిచ్చిందని చెప్పాను గదా! సో, ఇంక అందుకని మేము ఎవ్వరం ఎళ్ళలేదనమాట. ఇంకా అన్నయ్య గారు ఒక్కళ్ళే అదిగోండి ఎట్లా వస్తున్నారో చూడండి. అంత ధైర్యంగా హాయిగా ఆడుకున్నారు. కాకపోతే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలోనే ఎవరినో ఒకళ్ళని అడిగి అంటే 2 ప్లేయర్స్ దగ్గర మాత్రం ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళని అడిగి అట్లా కాసేపు అన్నయ్య గారు ఆడుకున్నారనమాట. ఇక్కడ చాలా సేపు నుంచి ఇంకా ఆడుకున్నాం కదా అన్నట్టు కాస్త ఆకలేసి ఎళ్లి స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. అంటే ఫ్రైడ్ రైస్, పూరి ఇట్లా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఉన్న వాటిలో మాకు నచ్చింది మేమైతే ఆర్డర్ చేసుకొని తిన్నాము. తిన్నంత వరకు అన్ని ఐటెమ్స్ అయితే బాగున్నాయి టేస్ట్. ఇంకా మా అన్నయ్య గారికైతే తోడు దొరికారనమాట. ఇంకా అలా ఎన్ని సార్లు ఎక్కారో కనీసం ఓ 10 సార్లు ఎక్కుంటారు. ఇది ఒక్కసారి జారడం ఏంటో గానీ మెట్లు మాత్రం ఈ మూల నుండి ఆ మూల దాకా అన్ని మెట్లు ఎక్కాలి. కానీ ఓపికగా ఎక్కారు. 3 స్టేర్స్ గూడా ఆగకుండా పరిగెత్తుకుంటూ ఎక్కేసారనమాట. అసల ఎన్ని సార్లన్నా ఎక్కి అట్లా ఎంజాయ్ చేశారు అంటే ఇంకా
మీరే అర్థం చేసుకోవాలి. మా అందరికంటే మా అన్నయ్య గారైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ అయితే. మేము ఓన్లీ వాటర్ జోన్‌లో మాత్రమే ఎక్కువ ఆడుకోలేదు. మిగిలినయి నార్మల్ ప్లే జోన్‌లో అయితే ఫుల్‌గా ఆడుకున్నాం. కనిపించినయన్నీ ఎక్కేసి ఫుల్‌గా ఆడుకున్నాం. ఇదైతే వేవ్ పూల్ అనమాట. ఇట్లా హాఫ్ అన్ అవర్ వరకు ఇట్లా టైం ఉంటుంది. టైం లిమిట్ బట్టి ఆ వేవ్స్ అనేవి వదులుతూ ఉంటాడు. ఆ వేవ్స్ వచ్చినప్పుడే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా స్టార్ట్ అయింది కదా అని మేము కూడా వెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నాము. అట్లానే రిక్కీని కూడా కాసేపు లోపలికి తీసుకెళ్ళి ఆడిచ్చామన్నమాట. వాడు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. మామూలుగా ఇంట్లో కూడా ఇట్లా స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి చిన్న టబ్లో ఆడించడం అలాంటివి నేను అసలు ఎప్పుడు చేయలేదు. కానీ వాడు అంత ధైర్యంగా ఎంత హాయిగా ఆడుకున్నాడో కాసేపు మాత్రం. అసలు వదిలించుకొని వెళ్ళిపోయి వాడంతటా వాడే ఆడుకుంటా అన్నంత గోల అయితే చేశాడు. కానీ ఒక వేవ్ గట్టిగా దోసిందంటే వెళ్ళిపోతాడు అట్లా లోపల దాకా అని చెప్పి గట్టిగానే పట్టుకున్నాం మేము. అయితే నేను లేదా మా ఆయన ఎవరో ఒకళ్ళం అయితే వాడిని అట్లా పట్టుకొని ఆడించుకుంటూ ఉన్నాం అనమాట. కాకపోతే ఎక్కువసేపు అట్లా ఆడనివ్వలేదు. జస్ట్ కాసేపు వీడియో అంటే వాడు ఆడినంతసేపు మాత్రమే వీడియో తీసాము. మిగిలినంతా మేము ఎంజాయ్ చేసాం కాబట్టి మేము ఎంజాయ్ చేసింది అయితే వీడియో తీసుకోలేదు. ఎక్కడో 1-2 బిట్స్ అయితే మావయ్య గారు తీశారులే. ఎందుకంటే మేమందరం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం కదా లోపల. ఫోన్ తీసుకెళ్దామన్నా కూడా దానికి పౌచ్ రెంటల్కి తీసుకోవచ్చులే కానీ ఇంకా లోపల అంత బాగా మేము ఏం తీస్తాంలే అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. ఇంకా బయట నుండి మావయ్య గారు అయితే వీడియో తీశారు. ఇంక ఇలా స్టార్టింగ్లో ఉన్నంత వరకు మాత్రం మేమే ఫోన్ తీసుకొని మాకు మేమే వీడియోస్ తీసుకున్నాము. ఇంకా రిక్కీ గారు అలా ఆడటం చూసి వాళ్ళ నానమ్మ అయితే అటు నుండి మురిసిపోతున్నారనమాట. ఇంకా వాడు కాసేపు ఆడుకున్నాక తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చేసి వచ్చేసాను డ్రెస్ చేంజ్ చేసేసి. వాడేమో వాళ్ళ నాన్నమ్మని వదిలేసి సైలెంట్గా ఇటు వస్తానని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడంట. తర్వాత చెప్తే కొంచెం నవ్వొచ్చింది. అంటే అంత డేర్ వచ్చిందా మా అబ్బాయికి అన్నట్టు. కాకపోతే వీడియో తీయడానికి వాళ్ళ దగ్గర వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఉన్నారు కదా, ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదనమాట. ఇంకా అందుకనే నాకు చెప్పారు కాబట్టి గుర్తు ఉంచుకొని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ మాటలన్నీ. అసలు మేము అక్కడే ఉన్నామని వాడు గుర్తుపెట్టుకొని సైలెంట్గా వాళ్ళని తోసేసుకొని ఇటు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. చెప్పేసరికి అప్పుడే ఎంత పెద్దోడైపోయాడో మా ఓడు అనిపించింది. మామూలుగా రెయిన్ డ్యాన్స్ అప్పుడు ఏడ్చేసరికి వీడేమో ఆడుకోడేమోలే అని అనుకున్నాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చాక వీడి ఆటలు చూసి నాకే కొంచెం ముచ్చటేసింది అనమాట. కాకపోతే ఇంకా రెయిన్ డ్యాన్స్ అప్పుడు కూడా చెప్పా కదా అప్పుడే నిద్రలేసాడని చెప్పి, ఇంకా అందుకనే అంత గోల చేసి ఉండుంటాడులే. కానీ ఇక్కడ మాత్రం వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. అసలు మనల్ని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెయ్యి వదిలితే హాయిగా వెళ్ళిపోతాడు కూడా. లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేసేస్తాడేమో. నేను మా ఆయన మా ఇద్దరు సెల్ఫ్ ఆడుకునే దానికంటే వీడితో టైం ఇట్లా స్పెండ్ చేయటం ఇంకా చాలా బాగా అనిపించింది. ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట వీడితో మాత్రం. ఇంకా ఇంతసేపు ఆడుకున్నాక రిక్కీనైతే అత్తయ్య గారికి ఇచ్చేసాము. ఇంకా మేము మాత్రం లోపల పూల్ లోపల దాకా వెళ్ళాము. వేవ్స్ కూడా మంచిగా వస్తున్నాయని చెప్పి. ఈ పూల్లో కూడా లేడీస్ అందరూ ఒక సైడు, జెంట్స్ అందరూ ఒక సైడ్ అయితే ఆ పైనుంచి కంట్రోల్ చేస్తున్నారనమాట. ఒకవేళ లేడీస్ సైడ్ జెంట్స్ వచ్చినా కానీ విజిల్ వేసి అటు వెళ్ళండి ఇక్కడ రావద్దని అయితే చెప్తున్నారు. ప్లస్ కంట్రోలింగ్ కూడా వాళ్ళు అట్లా లోతు ఐ మీన్ వెనక ఎక్కడైతే లోతుందో వీళ్ళు హైట్ ఉన్నారా వీళ్ళు హైట్ లేరా అట్లా చూసి అయితే కంట్రోల్ చేసి రావద్దని చెప్తున్నారు. మేమైతే ఫ్యామిలీస్ వచ్చినాం కాబట్టి కలిసి అయితే ఉన్నాం అనమాట. నీళ్ళు మాత్రం ఎంతమంది ఉన్నా కానీ ఎంత క్లీన్గా ఎంత నీట్నెస్ ఉన్నాయంటే నీళ్ళు అంత బాగున్నాయి అన్నమాట. వాటర్ ఇంతమంది గలీజ్గా ఉంటాయేమో, కొంతమంది కొన్ని అట్లా పార్టీసి స్విమ్మింగ్ పూల్స్లోకి మేము దిగము, ప్రైవేట్ వాటిల్లోకి ఐ మీన్ పబ్లిక్ వాటిల్లోకి కొంతమంది మేము దిగము, ఎలర్జీలు వస్తాయి అంటారు కదా. ఇక్కడైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు. ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇప్పుడు ఇది మేము ఇక్కడ ఇంతసేపు రైన్ డ్యాన్స్ చేసాము, పూల్లో ఎంజాయ్ చేసాము. తర్వాత నైట్ ఎప్పుడో మ్యాక్సిమం ఒక 6 అవర్స్ తర్వాత 7 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసాం. కానీ ఇక దురద రావటం కానీ అట్లయితే ఏం లేదు. లాస్ట్ టైము నేను సపరేట్గా బయటికి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ పూల్లో స్నానం చేస్తే నాకు ఇంటికి వెళ్ళాక దురదలాగా అనిపించింది. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి అనమాట. చూసారా మ్యాక్సిమం ఎక్కువ కపుల్స్ వచ్చారనమాట. కపుల్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వేవ్ పూల్ అనమాట.
ఇక్కడ అట్లా 1 అవర్‌కి లేకపోతే 1 అవర్‌కి ఒకసారో లేకపోతే 2 అవర్స్‌కి ఒకసారి టైమింగ్ అయితే పర్ఫెక్ట్‌గా తెలీదు గానీ, ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇట్లా వేవ్స్ చూసారా? అదొక మెకానిజం ద్వారా వేవ్స్ క్రియేట్ చేస్తున్నారు. సముద్రంలో అలలు ఎలా వస్తాయో అలా అలలు అయితే వస్తున్నాయన్నమాట. అది వచ్చినప్పుడు ముందే అనౌన్స్ చేస్తున్నారు. అక్కడున్న పైనున్న సెక్యూరిటీ వాళ్ళు గూడా ఇక్కడ వేవ్స్ వస్తున్నాయి రండి. ఇంకా పావు గంటలో స్టార్ట్ అయిద్ది. 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతది రండి అని అయితే పిలుస్తున్నారు. ఈ చిన్న పిల్లలు ఈత కొట్టడానికి ఇట్లా ఎంజాయ్ చేయడానికి అయితే వీళ్ళకి సెపరేట్‌గా ట్యూబ్స్ అనేయి అట్లా వాళ్ళు వేసుకున్నారు కదా! ట్యూబ్స్ అయితే రెంటల్ అవైలబుల్‌గా ఉన్నాయి. ₹50 అది. మళ్ళీ రిటర్న్ ఇస్తే మళ్ళీ మనం డబ్బులు ఇస్తారనుకుంటా. యాక్చువల్‌గా నేనైతే తేలేదు. ఇది మా డ్యాడీ తెచ్చారు. ఇవి కూడా రెంటల్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇదైతే చూసారా ఎంత పెద్దగుందో. మా బావ ఒకటే గోల "నువ్వు కూడా రా దిలీపు, నువ్వు కూడా రా దిలీపు" అని. నాకే ఎందుకో భయం అనమాట. నేనైతే రానని చెప్పాను. మా బావ ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఆయనకి ఎంజాయ్ చేయాలని ఉంది. ఇంకా సపోర్టింగ్ నేనుండుంటే నాకు తెలిసి ఇంక సాయంత్రం దాకా బయటకి కూడా వచ్చేవాడు కాదు. నీళ్ళల్లోనే ఉండేవాడు. ఇంకా మేమైతే ఇటు సైడ్ లేడీస్ అండ్ కిడ్స్ పూల్ అనమాట. ఇంకా దానికి పిల్లలు తీసుకెళ్ళమంటే నేనైతే తీసుకెళ్ళాను. ఇదైతే ఇక్కడ చిన్న స్లైడ్స్ ఓన్లీ పిల్లల వరకు అట్లా ఉంటదనమాట. మేము ఆడినవన్నీ ఏమో స్లైడ్స్ పెద్దవి అండ్ వేవ్ పూల్ కాబట్టి పిల్లలు అక్కడ ఎంతగా ఎంజాయ్ చేయలేరు కాబట్టి ఇక్కడైతే చిన్నది ఉంది. అండ్ మేమైతే కపుల్స్ ఫ్యామిలీ వచ్చాం కాబట్టి మేము అక్కడే ఎంజాయ్ చేసాం. కాకుండా ఓన్లీ లేడీసే వచ్చి అట్లా ఉంటారు కదా, వాళ్ళు హాయిగా వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పిల్లలు ఆడుతా అన్నారని చెప్పి నేనైతే తీసుకువెళ్ళాను. వాళ్ళు కూడా చక్కగా హాయిగా ఆడుకున్నారు. ఇంకా ఇక్కడైతే పెద్దగా లోతు లేదనమాట. నడుం లోతు ఉంది అంతే. అటు సైడ్ పెద్ద పెద్దగా వాళ్ళకి కాబట్టి కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది. అండ్ స్లైడ్స్ కూడా పెద్దవి కదా, గబుక్కున వచ్చి పిల్లల్ని గుద్దితే వాళ్ళు నీళ్ళల్లో పడిపోతారు అన్నట్టుగా ఇటు సైడ్ ఓన్లీ కిడ్స్కి మాత్రం ఇట్లా చిన్నది అరేంజ్ చేశారు. అక్కడ పిల్లలతో కొంచెం ఇబ్బంది అనుకుంటే హాయిగా ఇటు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మాక్సిమం అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీసే వస్తున్నారు కాబట్టి అందరూ అటు సైడ్ పెద్ద పూల్స్ దగ్గర ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం చిన్న పిల్లల కోసం మాత్రమే వచ్చిన వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లల్ని ఆడించుకుంటున్నారు. అందుకనే ఇక్కడ చిన్న పిల్లలు తప్ప పెద్ద పిల్లలు ఎక్కువ లేరు. ఇంకా మేమైతే వాటర్ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ముందైతే తినటానికి వెళ్తున్నాము. ఆ క్యాంటీన్ దగ్గరే ఇట్లా డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా, అంటే రెంటల్ ఇస్తారని చెప్పాను కదా, అది కూడా అక్కడే ఉంటది. వాష్రూమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అండ్ నీట్ గా ఉన్నాయి. ఇంకా మేమైతే డ్రెస్ చేంజింగ్ అని వెళ్ళాము. ఇంకా ఈయనైతే రిక్కీ గడు పిల్లితో ఆడుకుంటున్నాడు అంట. పిల్లి కావాలని ఏడుస్తుండంట. అందుకని చెప్పి వీడియో అయితే తీసుకున్నారు. వీడిని వదిలితే హాయిగా దాన్ని పట్టుకొని ఇంటికి కూడా తెచ్చేటట్టున్నాడు. కాకపోతే ఇది పెంపుడు పిల్లేమో, మరి మన దగ్గరికి అయితే రావట్లా, చూసి దడుచుకొని వెళ్ళిపోతుంది. పాప మా పిల్లి మా రిక్కీ గాని చూసి దడుచుకొని వెళ్ళిపోయింది. వీడికి దొరికిందా పిసుకు వదిలి పెడతాడు. ఎందుకంటే మా డాలీతో కూడా ఎట్లా ఆడుకున్నాడో ప్రీవియస్ వీడియోస్ లో చూసారు కదా. ఇప్పటికీ వీడియో కనుక డాలీ ఇది చూస్తే నవ్వుకుంటూ ఉంటాడు. వాడికి పెట్స్ అంటే అంత ఇష్టము. అందులోనూ మేముండే ఏరియాలో కోతులు తప్ప ఇంకా ఏ జంతువులు అంత తొందరగా కనిపించవు అనమాట. అందుకనే ఇక్కడ చూడంగానే కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ మెనూ చూసారుగా ఎన్ని ఉన్నాయో, కానీ మెనూలో ఉన్నాయి అన్ని మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మేమే కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి కొన్ని దొరకలేదు ఐటమ్స్. బట్ మేము అనుకున్నవి అయితే ఉన్నాయి, తిన్నాం మంచిగా. ఎందుకంటే మేము తినడానికి వెళ్ళేసరికి టైం 4:30 అట్లా అయిందనమాట. అందుకనే అన్నీ లేవు. మేమైతే ఇయే ఫిక్స్ అయ్యాం తిందామని. ఎట్లా అయితేనే అయ్యే దొరికాయి, మంచిగా తిన్నాం. ఇంకా మేమైతే ఫస్ట్ బంపింగ్ కార్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ స్విమ్మింగ్ పూల్లో దిగి ఇక్కడికి అదే డ్రెస్తో వస్తే ఎలో చెయ్యరు. ఎందుకంటే ఆల్రెడీ తడిసి ఉంటాం కదా. వెట్ క్లాత్ అయితే షాక్ కొట్టే ఇట్లా ఉంటాయంట. అందుకని అసలు డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలని చెప్పారు. ఇంకా అందుకనే మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ముందు తినేసి అయితే వచ్చాము. చాలాసేపు ఆడుకున్నాం కూడా. అంటే సెకండ్ టైం కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ టైం సెట్ కాలా మాకు. 1 టైం ఎక్కాం కానీ చాలాసేపు ఆడుకొని ఇచ్చారు. మినిమం ఒక 5 to 10 minutes అయితే మేము హాయిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ 5 minutes 10 minutes కాదు కానీ సుమారు ఒక పావు గంట సేపు ఆడుకొని ఉంటాం. మధ్యలో 2 వచ్చినా కానీ ఆపి మరి మీ ఊర్లేనా అని చెప్పి అడిగి మళ్ళీ వాళ్ళని ఎక్కించుకుంటున్నారు అనమాట. ఇక్కడ ప్రతి గేమ్ ఒక్క పర్సన్ పోయినా కానీ మనం ఒక్కళ్ళ కోసమే చూద్దాం, స్పెసిఫిక్ గా ఒక్కళ్ళు పోయినా కానీ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇట్లా వెట్ క్లాత్స్ నాట్ అలౌడ్ అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఏదో మనం ఇట్లా కొలంబసో లేకపోతే బ్రేక్ డ్యాన్సో ఏదో ఎక్కుతాం, ఎలక్ట్రికల్ షాక్ అనే కాదు. ఇప్పుడు ఎక్కినప్పుడు దబారున జారే అవకాశం ఎక్కువ ఉంటుంది.
కాళ్ళు తడిగా ఉంటాయి, చెప్పులు తడిగా ఉంటాయి, లేదా బట్టలు తడిగా నీళ్ళు కారుతూ ఉంటాయి కదా, జారిపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మన బట్టల వల్ల వెనక వాళ్ళు వచ్చే వాళ్ళు జారిపడేదానికి కూడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోవడం బెస్ట్. ఇంకైతే ఈ జిప్ లైన్ అయితే ఎక్కడానికి వచ్చామన్నమాట. జిప్ లైన్ మేము ఒక బాక్స్లో ఎక్కాము, చైతు వాళ్ళు ఒక బాక్స్లో ఎక్కారనమాట. ఈ జిప్ లైన్ నుంచి ఈ ఓషియన్ పార్క్ అందాలు మొత్తం చూడొచ్చు. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట పైనుంచి. అసలు అవుట్ ఆఫ్ సిటీ కూడా కనపడుతుంది అనమాట. మొత్తం సిటీ బయట కూడా ఎట్లుంది, ఆ బిల్డింగ్స్ అన్నీ అయితే మొత్తం కనపడుతుంది. ఇక్కడ ప్రతి గేము 2 టైమ్స్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పారు, కానీ మన ఇష్టం ఇంకెన్నిసార్లైనా పోవచ్చు. వాళ్ళు అట్లా చిరాకు పడే ఎన్నిసార్లు వస్తారు ఏంటి అనేది కాదు. అట్లా మంచిగా రిసీవ్ చేసుకొని అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా నువ్వు ఇందాక వచ్చినవుగా అట్లానే ఏం లేదు. న్యాచురల్గా జిప్ లైన్ ఒక్కసారి ఎక్కి కంటిన్యూగా ఒక రౌండ్ తిరిగి వచ్చాక సెకండ్ టైం కూడా అంటే ఇంకా వాళ్ళు స్టాప్ చేయలేదన్నమాట, కంటిన్యూగా తీసుకెళ్ళిపోయారనమాట. ఈ జిప్ లైన్ మాత్రం యాక్చువల్గా ఓషన్ పార్క్ 6:30కి ఏమో క్లోజ్ ఉంటే జిప్ లైన్ మటుకి 5 వరకే అట్లా ఉంటుందంట. ఎందుకంటే ఈ మంచుకి ఆ టవర్ కనిపించే వరకే ఎలా ఉంటుంది. టవర్ కనపడకపోతే మంచిగా పైన పాయింట్ ఉంటుందంట వాళ్ళకి. ఆ పాయింట్ అనేది కనపడకపోతే బంద్ చేస్తారంట వాళ్ళు. సేఫ్టీ పర్పస్ అట్లా ఉంటుంది అనేది చెప్పారనమాట. మేమైతే ఇంతలాగా దీని గురించి చెప్తున్నామంటే ఇది ప్రమోషనల్ వీడియో అని అయితే అనుకున్నారు, కానీ ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదనమాట. జస్ట్ మాకైతే నచ్చింది. మా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుంటారు. నచ్చితే నచ్చిందని చెప్పినాం, లేకపోతే లేదని అయితే మేము చెప్పామన్నమాట. ఇది మాత్రం వర్త్ 650కి ఇంత ఎంజాయ్మెంటు అసలుకి. కొన్ని చాట్లు ఉన్నాయి. ఓన్లీ స్విమ్మింగ్ పూల్లో కొంచెం సేపు ఆడుకున్నందుకు 150 రూపీస్ టికెట్లు అట్లుంది. మేము ఉండే ఏరియాలో కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడో దగ్గర ఎందుకు నిన్న బంపర్ కార్ అనేది బంపింగ్ కారు మన లులు మాల్ ఎక్కాం కదా, ఎంత తీసుకున్నారు? 200 తీసుకొని 2 మినిట్సే. ఇక్కడ చూసారు, ఒక పావు గంట సేపు ఆడుకున్నాం మేము. మళ్ళీ రెండోసారి పోతే రెండోసారైనా మళ్ళీ ఆడుకోవచ్చు, ఏమనేవాళ్ళు కదా. ఎంతసేపు మళ్ళీ ఇంకో పావు గంట. ఈ బంపింగ్ కారే చూసారు కదా, అర్ధగంట అంటే ఇదే ఎంత అయ్యేది మీరు చూసుకోండి. ఇంకా అక్కడ 200కి 2 మినిట్సే. ఇక్కడ మన ఇష్టం. అక్కడ ఎంత చిన్న ప్లేస్, దీంట్లో కొంచెం కూడా లేదు. అక్కడ బంపింగ్ కార్ చిన్న ప్లేస్ అది. ఇది చాలా పెద్ద ఏరియా మేడం బంపింగ్ కార్స్కి. మాకు ఎదురుగా వచ్చే భోగిలో చేతు వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళే అటునుంచి మమ్మల్ని షూట్ చేస్తున్నారు, మేము ఇటు నుంచి వాళ్ళని అయితే షూట్ చేస్తున్నాం అనమాట. అసలు వెనకాల ఉన్న బిల్డింగ్స్ చూడండి ఎట్లా ఉన్నాయంటే సుమారు ఒక 40 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట బిల్డింగ్. నాకు తెలిసి అక్కడ లాస్ట్కి వెళ్ళాక బిల్డింగ్ వ్యూస్ అన్నీ అయితే క్లారిటీగా కనపడతాయి. చూద్దాం. ఈ 1 వీక్ అయితే ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైం అనొచ్చు. ఇది ఎక్కితే మాత్రం ఓషన్ పార్క్లో ఎక్కడ ఏముంది అనేది మొత్తం కనపడుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం స్విమ్మింగ్ పూల్ ప్లస్ రైన్ డ్యాన్స్ ప్లస్ స్లైడింగ్, వాటర్ గేమ్స్ అదంతా అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేలోపు లేడీస్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అది. పెద్దగా ఉండే రింగ్ ఉంది, ఇక్కడ రొటేట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పటిదాకా వాటర్లో తడిచి ఉన్నాం కదా, కానీ ఇది ఎక్కాక మాత్రం పైన నుంచి ఆ సిటీ అందాలు, ఆ చల్లటి గాలి చూడటానికి ఎంత బాగుందో. పైగా సన్సెట్ టైంలో ఎక్కాం కదా, ఇంకా బాగుందనమాట. ఓషియన్ పార్క్లో ఎటు సైడ్ చూసినా పెద్ద పెద్ద చెట్లు అనమాట. చెట్లు కూడా చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ కూడా ఉన్నాయి. చల్లటి గాలి అయితే ఎంత బాగా వస్తుందో. నేను ప్రశాంతంగా కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈయనైతే వీడియో తీశారు. ఇంకా సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయ్యిందనమాట. పొద్దు నుంచి బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ఈ రోప్వే కూడా బాగుంది. సిటీ మొత్తం కనబడుతుంది పైకి పోయిన తర్వాత. ఎన్ని ఫ్లోర్లు ఉంటుందో కానీ అది 30 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు బిల్డింగ్ లాగా ఉంది. ఆ టవర్ అంత హైట్కి వెళ్తున్నాం మనం. ఆ టవర్ 50 ఎందుకు ఉంటుంది? ఏ టవర్ నువ్వు చెప్పేది? మనం వెళ్ళే టవరు కింద మన ఫ్యామిలీ కింద. డాడీ నీ ఫోన్ ఎక్కడుంది? అమ్మ దగ్గర ఏ ఫోన్ ఉంది? అక్కడ ఇంత కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్, ఏంటో అర్థం కావట్లా.
ఇంకా మేమైతే జిప్ లైన్ అయితే ఆడేసి ఇటు బ్రేక్ డాన్స్ కి వచ్చామన్నమాట. మేము అందరం అయితే ఈ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అన్నయ్య గారు అయితే ఆ వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేశారు కానీ ఇలాంటి వాటికి రారనమాట. ఎందుకంటే ఈ అట్లా తిరుగుతూ ఉంటాయి కదా, కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి వామిటింగ్స్ అవుతాయి. నేనైతే అసలు రానని చెప్పారు. మేము అవి ఎంజాయ్ చేయలేదు, ఈ ఎంజాయ్ చేసాం. అన్నయ్య గారు రివర్స్ అనమాట, ఈ ఎంజాయ్ చేయలేదు, అవి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. దీంట్లో ఎక్కువ మంది కూడా ఎక్కలేదు చూసారా. మేము నలుగురం కాక మేము ముగ్గురం, ఇద్దరు పిల్లలు కాక అవతల దాంట్లో ఒక పెద్ద ఆయన ఒక బాబు అంతే, ఇంకెవరు లేరు. అయినా మా మటుకు కూడా తిప్పుతున్నాడు అనమాట. సేఫ్టీ మెజర్మెంట్ మాత్రం ఫ్రీగా ఉంది కదా, అట్లా వదిలేస్తారు ఏముండదు అనుకోకండి. చూసారు వాళ్ళు వచ్చి మేము సరిగ్గా పెట్టుకున్నా లేదో చెక్ చేసి వెళ్తున్నారు మళ్ళీ. ఎక్కువ మంది వస్తారేమో, ఒక 5 మినిట్స్ ఆగుదాం అన్నట్టు కూడా ఏం ఆపలేదనమాట. మనం వెళ్ళామా ఇంకా ఎక్కించి తిప్పామా అంతే. ఒక 2 పర్సన్ వెళ్ళినా కూడా హాయిగా తిప్పుతున్నారు. వెళ్ళినంత వరకు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా రిక్కీని దక్షిత్నేమో అత్తయ్య గారికి ఇచ్చి అక్కడే క్యాంటీన్ దగ్గర చైర్స్ బల్లలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడే ఉంచేసాం అనమాట. రిక్కీ అండ్ దక్షిత్ అయితే నిద్రపోయారు. ఇంకా మావయ్య గారు అత్తయ్య గారు అయితే వాళ్ళిద్దరిని చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇంకా అన్నయ్య గారు ఎట్లానో ఎక్కనన్నారు కదా అన్నట్టు వీడియో తీయమన్నాము. ఇంకా అన్నయ్య గారు వీడియో తీస్తూ ఉంటే మేమైతే ఇంకో ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇదైతే మేము కనీసం ఒక 15 మినిట్స్ తిరిగి ఉంటాము. ఆపమని చెప్పేదాకా ఆపట్లేదనమాట. మేము ఆపమని చెప్పకుండా ఉండుంటే ఇంకో 10 నిమిషాలైనా తిప్పేవాళ్ళు. మాకైతే టైం అయిపోతుంది, ఎందుకులే అంటే మిగిలినవి కూడా ఎక్కచ్చులే అన్నట్టు ఇంకా ఆపేమని చెప్పి మిగిలినవి కూడా కిడ్స్కి కూడా ఇట్లా ఉన్నాయి కదా, సో కిడ్స్ గేమ్స్ కూడా ఆడిద్దాం వాళ్ళ వరకు, పెద్దోళ్ళవి మనం ఎట్లానో ఆడుతున్నాం కదా అన్నట్టు ఆడిచ్చేసాము. చూసారా వాళ్ళిద్దరు ఉన్నా కూడా ఆ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. బస్సులో కార్లో తిరగట్లేదు. ఏదైనా మనం ఎక్కాక ఆపమని చెప్పేంత దాకా ఆపట్లేదు అనమాట, తిప్పుతానే ఉన్నారు. కాకపోతే పిల్లలు ఒక 4 రౌండ్స్ వేయగానే ఆపమని మా ఆయన చెప్తే ఇంకా ఆపారనమాట. ఎందుకంటే మిగిలినవి కూడా ఉన్నాయి కదా ఆడొచ్చు అన్నట్టు. పిల్లలకైతే చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లాగా. ఇది చూడండి ఎట్లా ఊగుతుందో, పైకి కిందకి ఇట్లా ఊగిద్ది అనమాట. వీళ్ళిద్దరే ఉన్నట్టున్నారు మ్యాక్సిమం, అంటే నేను ఈ వీడియో తీసినప్పుడు లేను. కానీ పిల్లలు మాత్రం ఏదెక్కినా అంకుల్ ఇంకో 2 టైమ్స్ ఇంకో 2 టైమ్స్ అని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మా ఆయన ఆపమంటే కానీ వాళ్ళు ఆపట్లేదు. ఈయన ఆపినా కూడా వాళ్ళైతే ఆడతానని చెప్పి ఇంకా అట్లా ఆడుకుంటా అని చెప్తానే ఉన్నారు. సెకండ్ టైం కూడా ఆడుతానే ఉన్నారనమాట. నేను అక్కడ యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఇటు వచ్చేసరికి 1:30 అయింది. ఇంకా అప్పటి నుంచి ఆడుకోవడం కాబట్టి మొత్తం అన్నీ కవర్ చేయలేకపోయాం. ఈ గేమ్స్లో ఇదొక మోడల్ అనమాట. ఇది కూడా మేము అందరం ఎక్కాం, అంటే అన్నయ్య గారు ఎక్కలేదు, పిల్లలు ఇద్దరును మేము పెద్దోళ్ళం ముగ్గురం ఎక్కాము. పిల్లలకి ఎలా ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే మరి వీళ్ళనైతే ఎక్కించారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ అయితే కొత్తగా ఇన్స్టాల్ చేశారనుకుంటా, చూడటానికి కూడా చాలా కొత్తగా ఉన్నాయి. కాకపోతే ఇవి ఏవి ఎక్కినా కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫుల్గా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. సేఫ్ గైడ్ లైన్స్ అన్నీ అయితే చూస్తున్నారు, మనం బెల్ట్ పెట్టుకున్నామా లేదా ఇట్లా A to Z అన్నీ చూసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మన సేఫ్టీ కోసమే వాళ్ళు కూడా చూస్తున్నారు. అన్నీ ఆడుకొని చివరికి అయితే దీని దగ్గరకు వచ్చాం. యాక్చువల్గా ఇదే ఫస్ట్ ఎక్కుదాం అనుకున్నాం మేము, అప్పటికి స్టార్ట్ కాలేదు.
ఇంకా లాస్ట్కి అయితే ఇది ఎక్కాము. అసలు ఇది తిరుగుతుంటే ఎంత హాయిగా ఉందంటే వాటర్లో ఫుల్గా ఆడాం కదా, ఇంకా పైన ఇంత స్పీడ్గా తిరిగేసరికి చల్లటి గాలి మొహానికి తగిలి ఎంత హాయిగా ఉందని. అన్నిటికంటే ఇదైతే ఒక అడుగు అంటే ఒక కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసామన్నమాట. ఇదైతే పిల్లలకైతే ఎలా లేదనమాట. చాలా హైట్ తిరుగుతుంది, జాయింట్ వీల్ లాగా. భయపడే వాళ్ళు మాత్రం ఇది ఎక్కవాకండి, వాళ్ళు ముందే చెప్తున్నారు. అది చూస్తేనే ఎక్కరు, కొంత భయపడే వాళ్ళు అయితే చూసే భయపడతారు. యాక్చువల్గా స్టార్టింగ్లో కూడా ఇది ఉంది. అంటే మనం పైకి పోతే మన ఇద్దరు ముగ్గురు కోసం తిప్పేవాళ్ళు, కానీ అప్పుడు మనకు తెలియదు. స్టార్టింగ్లో జనాలు వచ్చాకే తిప్పుతారేమో, లేకపోతే కొన్ని తిప్పకుండా ఉన్నాయి వదిలేసాం మేము, స్కిప్ చేసిన లేరుగా తిప్పట్లేదో నడవట్లేదేమో అని. ఇది కూడా ఫస్ట్లో అంతే వదిలేసాం, లాస్ట్లో చూసుకుందాంలే అని. తర్వాత వేరే వాళ్ళు ఎక్కి తిరుగుతున్నప్పుడు ఇంకా మేము కూడా వెళ్ళాం అనమాట. సో ఇదైతే సూపర్ ఉంది. ఇది రిక్వెస్ట్ చేస్తే, అంటే వీళ్ళు మా కంపెనీ ఎంప్లాయీసే కదా, మేము వాళ్ళు ఒకే కంపెనీ కదా, అట్లయితే గెస్ట్ ట్యాగ్ చూసి అడిగితే చెప్పామన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పిల్లలకు కూడా ఒక చిన్న రౌండ్ తిప్పారు, అంటే ఇటు స్లోగా తిప్పాడు అనమాట, పిల్లలు ఎక్కారని చెప్పి. ఇదైతే మా బావ ఎక్కమంటే నా వల్ల అయితే కాదని చెప్పాడు. మా డాడీ అయితే ఎక్కమని చెప్పి ఆఫ్ చేసి మరి మా డాడీని అయితే ఎక్కించాము. మా డాడీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఇది. ఈ రోజైతే ఫుల్ హ్యాపీగా గడిచిపోయింది. మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఇంకా చీకటి అయిపోయిందనమాట. ఇది కిడ్స్ ప్లే ఏరియా, ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా కూడా ఉందన్నమాట దీంట్లో. ఇంకా మేమంతా కవర్ చేయలేదన్నమాట, మెయిన్ వాటర్ గేమ్స్ అయ్యే చూసుకున్నాం. ఇంకా ఫైనల్గా నైట్ టైం చూసారా, లైటింగ్స్ అన్నీ బాగున్నాయి. ఇంకోసేపు అయితే ఉండొచ్చులే, కానీ ఇంకా మేమే టైం అయిపోతుంది కదా, లాంగ్ వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి అయితే మేమైతే బయలుదేరొచ్చాం. ఫైనల్గా పిల్లలకైతే అన్ని రోజుల్లో ఈ రోజే నచ్చిందంట. పండుమామ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం దానికి అని చెప్పి అయితే అంటున్నారు వాళ్ళు. యాక్చువల్లీ జిప్ లైన్లో ఎక్కిన వాళ్ళు దిగాలి అంటే ఇట్లా ఆపేస్తున్నారు అనమాట వాళ్ళు దిగేదాకా. సో వాళ్ళ దిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ బిట్ అయితే చేతు వదిన మమ్మల్ని ఆ భోగి నుంచి తీసిందనమాట. మేమే యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకనే చివర్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.